హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది వినండి. మీలో ఉన్న భయాలు, బాధలు ఇవన్నీ కూడా పోతాయి. మీరు అలా బాధపడుతూ కూర్చుంటే మీ జీవితంలో ఏదైనా సాధించగలరా? అస్సలే కానే కాదు కదా. మీ జీవితంలో మీరు ఒక గొప్ప స్థానానికి ఎదగాలంటే మీరెప్పుడు కూడా బాధపడకూడదు. మరి బాధపడకుండా ఉండాలంటే ఎలా అని అంటారా? మీరు ఎప్పుడైనా మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో అలాంటి వాళ్ళే మిమ్మల్ని మోసం చేసి బాధ పెడుతున్నారా? అలాంటి క్షణాల్లో బాధ అనేది వస్తుంది. కానీ అలాంటి బాధని కూడా మనం ధైర్యంగా ఎదుర్కొని ముందడుగు వేస్తేనే జీవితంలో మీరు అనుకున్న స్థానానికి ఎదుగుతారు. ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. మీలో ఉన్న బాధలు, భయాలు, ఎవరైతే మిమ్మల్ని బాధ పెడుతున్నారో అలాంటి వాళ్ళకి మీరు బుద్ధి చెప్పడానికి ఈ వీడియో బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు బాధపడుతూ కూర్చుంటే మీ జీవిత ఆశయం మీకు గుర్తొస్తుందా? గుర్తు రాదు. మీరు ఎప్పుడైతే ఆ బాధ నుంచి బయటికి వస్తారో అప్పుడే మీ జీవిత ఆశయం మీకు గుర్తొస్తుంది. మీరు మోసం చేసిన వాళ్ళకి మీరు సమాధానం చెప్పాలంటే మీరు ఏం చేయాలి చెప్పండి? మీ విజయంతోనే వారికి సమాధానం చెప్పాలి. చాలామంది ఆడవాళ్ళు కానీ ఎవరైనా కానీ వాళ్ళ జీవితంలో ఎంతోమంది అవమానాలు ఇవన్నీ ఫేస్ చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళందరూ ధైర్యంగా ముందడుగు వేస్తూ వాళ్ళ జీవితంలో ఒక ఉన్నత స్థానానికి ఎదిగారు. అలాంటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. నువ్వు అలా దుఃఖంతో, బాధతో ఇలా కూర్చుంటే నువ్వు ఎప్పటికీ విజయం అనేది సాధించలేవు. నీతో చాలామంది ప్రయాణం చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి నువ్వు అస్సలే అలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. నీ బంధువులైనా ఎవరైనా సరే నీకు తోడుగా ఉండేది ఎవ్వరూ కూడా ఉంటారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. నువ్వు సంతోషంగా ఉండాలంటే నువ్వు ఎవ్వరి గురించి ఆలోచించకు. నీకు ఎంత బాధ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా ధర్మంగా ముందడుగువై ఆ ధర్మమే నిన్ను కాపాడుతుందని ఆ పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఎప్పుడైనా సరే మనం నమ్మే ఆ భగవంతుడు మనకెప్పుడు కూడా చెప్పేది ధర్మంగా ప్రతి అడుగు వేస్తే ఆ ధర్మమే నిన్నెప్పుడు కూడా కాపాడుతుందని చెప్తున్నారు. కాబట్టి మీరు ధర్మంగా ముందడుగు వేయండి. నీ కష్టాల్లో, నీ బాధలో ప్రతి తోడుగా ఉండేది ఎవరో తెలుసా? ఆ భగవంతుడే. కాబట్టి మనం భగవంతుని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. నీ పరమేశ్వరుడు మనిషి రూపంలో వచ్చి నిన్ను ఆదుకుంటాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఎవ్వరి కోసం ఆలోచించుకు, ఎవ్వరి కోసం బాధపడకు. ఈ రోజుల్లో అవసరానికి వాడుకునే బంధాలే తప్ప అవసరానికి ఆదుకునే బంధాలు ఎక్కడో కూడా లేవు. అతిగా ఎవ్వరి గురించి ఆలోచించుకు, అతిగా ఎవరిని కూడా నమ్మకు. మనందరికీ చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. పాపం చేసిన వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటున్నారు కదా, మరి మనకెందుకు ఇన్ని కష్టాలు అని చెప్పేసి మనందరం అనుకుంటూ ఉంటాం. అలా అనుకోవడమే మన పొరపాటు. పాపం చేసిన వాళ్ళు ప్రస్తుతం సంతోషంగా ఉండొచ్చు, తర్వాత జీవితంలో వాళ్ళు చేసిన పాపమే వాళ్ళకి శిక్ష అనేది వేస్తుంది. అప్పటి వరకు మనం కామ్గా ఉండడమే. అలాంటి వాళ్ళ గురించి కూడా మనం ఎప్పుడు ఆలోచించకూడదు. ఎప్పుడు కూడా మన పని మనం చేసుకుంటూ పోతూ ఉండాలి. మనం బాధలు, భయాలు ఇవన్నీ కూడా పక్కన పడేయాలి. మనం మన పని ఏంటో మనం చూసుకోవాలి. మనకి ఆ భగవంతుడు తోడుగా ఉంటాడు. ఆ భగవంతుని మనం ఆలోచించుకుంటూ ప్రతి అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే మనం జీవితంలో విజయం అనేది సాధిస్తాము. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇప్పటికైనా సరే మీ బాధలు, మీ భయాలు ఇవన్నీ కూడా పక్కన పడేసి మీ జీవిత లక్ష్యం ఏంటి, మీరు ఏది సాధించాలనుకుంటున్నారు, దాని గురించి మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకొని దానికోసం మీరు మొదలు పెట్టండి. ఖచ్చితంగా మీరు ఏదో ఒక రోజు విజయం సాధిస్తారు. మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళందరికీ ఏదో ఒక రోజు మీరు సమాధానం చెప్పి తీరుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.